2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో నేను శ్రావణ్ గారు మైండ్ఫుల్ మిలియనియర్ అనేటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాను. అయితే అందులో ముఖ్యంగా ఇది ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్ అనేటువంటి మైండ్తోనే వెళ్తూ ఉన్నాము. ఎందుకు అనంటే ఎవరైతే బిజినెస్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారో తెలియకుండానే కొన్ని స్ట్రాటజీస్లో దెబ్బతింటూ ఉంటారు. ఇవాళ బిజినెస్లో ఏ విధంగా అయిపోయానంటే 6 నెలలు ఒక బిజినెస్ బాగుంది అని అంటే అసలు నాకు కాంపిటీషనే లేదు అనుకునేటువంటి రకంగా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని 6 నెలలకే బిజినెస్లన్నీ ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. మహా అయితే ఒక 1 ఇయర్ వరకు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ యాక్సెసిబిలిటీ అనేది పెరిగిపోయింది బాగా. చాలా దారుణంగా ఉంది. అంటే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే. అయితే దేనికి కాంపిటీషన్ లేదు అని ఫీల్ అవ్వడానికి లేదు. కొంతమంది ఏమనుకుంటారు అని అంటే మొనాటనీలోకి ఒక బిజినెస్ని తీసుకుని వెళ్ళి చేసినా కూడా మనంత గొప్పగా బిజినెస్ చేయకపోవచ్చు, మన కాంపిటీటర్ రాకపోవచ్చు అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ అలా అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియోని పూర్తిగా ఒకసారి చూడండి. డెఫినెట్గా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో ఒక బిజినెస్ మొనాటనీలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు కాంపిటీటర్ లేడు అనుకునేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అప్డేట్ అవ్వవు. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఆ స్థితిలో ఉన్నప్పుడే కొన్ని విషయాలు పర్టికులర్గా తెలుసుకోవాలి. సో ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్తే ఆ బిజినెస్ అప్పుడు సక్సెస్ అవుతుందంటారు? సో నాగరాజ్ గారు, మీరు అడిగినట్టు అసలు ఫస్ట్ థింగ్, ఎవరైతే బిజినెస్ను ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో, స్కేలప్ చేయాలి అనుకుంటారో, కాంపిటీషన్ లేదు అని ఫీల్ అవుతారో వాళ్ళందరి కోసం ఒక పిక్చర్ చూపిస్తాను నేను. ఈ పిక్చర్ చూడండి. దీన్ని ఆస్ట్రిచ్ మెంటాలిటీ, ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అంటారు. అసలు అంటే ఏంటంటే, ఏమైనా జంతువును చూస్తే దానికి ఎప్పుడైతే హాని కలుగుతుంది అని అనిపిస్తుందో ఆస్ట్రిచ్ ఏం చేస్తుందంటే వెంటనే అక్కడ ఇసుక చూసి దాంట్లో తలబెట్టేస్తుంది. తలబెట్టేసి ఏమి ఫీల్ అవుతుందంటే, నేను దానికి కనబడట్లేదులే అనే ఒక భావాన్ని క్రియేట్ చేద్దామని అనుకుంటుంది. దాని బాడీ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది, కానీ నేను సేఫ్గా ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే బిజినెస్ ఓనర్స్ కూడా ఏంటంటే, నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, నాకేం కాదులే, నాకు ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే నేను ఎగ్గుంటూ వెళ్ళిపోతానులే, నాకు మార్కెట్ నుంచి థ్రెట్ లేదులే అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి అలా ఆనందపడుతూ ఉంటారనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకే తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఒప్పుకోలేకపోయినా కూడా ఆస్ట్రిచ్ మెంటాలిటీని ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా తెలుస్తుంది. అంటే ఏ బిజినెస్ వాళ్ళైనా అండి, కాంపిటీషన్ అనేది చాలా మంచిది. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కస్టమర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలనుకుంటారు? బెటర్ ప్రొడక్ట్, బెటర్ ప్రైస్, బెటర్ వాల్యూ. సో అది నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావా లేదా అనేది ఎలా తెలుస్తుంది? నువ్వు ఎప్పుడు కాంపిటీషన్ చూసుకుంటూ ఉండాలి కదా. నీకన్నా ఎవరైనా బెటర్గా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఎంత ప్రైస్తో చేస్తున్నారు, ఎంత వాల్యూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా అనేది నీకు అర్థమవుతే నీ బిజినెస్ని బెటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు, నేను ఇదే మైండ్ సెట్లో వెళ్తా, ఇదే ప్రైస్తో చేస్తా, ఇదే వాల్యూతో చేస్తానని నువ్వు ఒకే రూట్లో వెళ్తూ ఉంటే నీకన్నా బెటర్ ప్రైస్తో వచ్చిన వాళ్ళు నిన్ను మింగేస్తారు. దట్ ఈజ్ రూల్ నెంబర్ 1. సో కస్టమర్స్కి ఎప్పుడు బెటర్ వాల్యూ ప్రొడక్ట్ కావాలి అనుకుంటారు. సెకండ్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు కాంపిటీషన్ చూస్తావో నువ్వు ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళడానికి నీకు దారులు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నీ ఐడియాస్ పెరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కొడాక్ ఉంది, మనందరికీ తెలిసిన క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఫిల్మ్ మీద ఫోకస్ చేశారు. ఎప్పుడైతే డిజిటల్ కెమెరాస్ వచ్చాయో అందరూ డిజిటల్ కెమెరాస్ వైపు వెళ్ళిపోయారు. ఫిల్మ్ మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. కానీ ఏమనుకున్నారు? నా దగ్గర మంచిది ఉంది కదా, నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. కానీ మార్కెట్లోకి బెటర్ కెమెరాస్ వస్తున్నాయి, డిజిటల్ కెమెరాస్ వస్తున్నాయి, అయినా సరే నా ప్రోడక్ట్ బాగానే ఉంది, నేను ముందుకెళ్ళిపోతున్నాను అనే ఉద్దేశంలో వెళ్తున్నారు. చివరికి ఏమైంది? 2012లో కోడాక్ మొత్తం బ్యాంక్రప్టీ అయిపోయింది. అంటే నీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, కానీ ఎప్పటికప్పుడు నువ్వు ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్తున్నావా లేదా, అప్డేట్ అవుతున్నావా లేదా, సొసైటీకి కండిషన్స్ ప్రకారం, అలాగే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదా అనేది అర్థం చేసుకోవాలి. అలాగే ఇంటర్నెట్ కూడా చాలా వస్తున్న కాలంలో, బబుల్ 1999 ఆ టైంలో యాహూ ఏమనుకుందంటే, నన్ను కొట్టేవాడు లేడు, నేనే టాప్ అని చెప్పేసి అనుకుంది. కానీ ఇంతకన్నా బెటర్గా గూగుల్ వచ్చింది. గూగుల్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది, యాహూ మాయమైపోయింది. అలాగే నోకియా కూడా ఆండ్రాయిడ్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎప్పుడైతే నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, నేను ఇదే దారిలో వెళ్తా, నేను ఎక్కడా ఇంప్రూవ్ అవ్వక్కర్లేదు, అప్డేట్ అవ్వక్కర్లేదు అనుకుంటారో, ఎలాగైతే నోకియా, యాహూ అండ్ కొడాక్ ఎలాగైతే మూసుకుపోయాయో, మీ కంపెనీ, మీ ప్రోడక్ట్ కూడా మూసుకుపోతుంది. నిజమే. అంటే మీరు చెప్పింది, వాళ్ళ కాంపిటీషన్ అనేది హై ఉంది. ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో కూడా ఉంది. అండ్ ప్రోడక్ట్స్ ఎవరు పడితే వాళ్ళు ఒక్కొక్క బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే అంటే ట్రెడిషనల్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ ఒక తెలియనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఏ బిజినెస్ కన్సిస్టెన్సీ ఉంటుంది చెప్పండి? అండ్ అందులోనూ మీరు అన్నట్టు కాంపిటీషన్ అనే వర్డ్ వాడారు కదా, చాలా రకాలుగా ఉన్నాయన్నారు. కాంపిటీషన్ మీకు ఎప్పుడు డైరెక్ట్గా ఉండాలని అనుకోక్కర్లేదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. ఫర్ సపోజ్ నా దగ్గర బట్టల షాప్ ఉంది, ఎవరైనా ఆన్లైన్లో స్టోర్ షాప్ ఓపెన్ చేయొచ్చుగా, పర్చేస్ చేయొచ్చు, అమ్మచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో కాంపిటీషన్ మీకు కళ్ళకి కనపడితేనే కాంపిటీషన్ అనుకునే భావాన్ని మీరు తీసేయండి. ఎలాగైతే క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి, ఫుడ్లో క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టెక్నాలజికల్గా వాడుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. టెక్నాలజీ వాడుకోలేక కోవిడ్ టైంలో ఎంతమంది లాస్లోకి వెళ్ళిపోయారండి, ఎన్ని బిజినెస్లు క్లోజ్ అయిపోయాయి, ఎంతమంది స్కేలప్ చేసుకోలేకపోయారు, ఎంతమంది టెక్నాలజీకి అడాప్ట్ కాలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ స్టైల్ 2.1 అప్పుడే చూసాం మళ్ళీ మనం. నిజంగా అంటే ఎంటైర్ వరల్డ్ అంతెందుకండి, ఈవెన్ స్పీకర్స్, కోచెస్ కూడా నేను బాగా చెప్తాను అనుకున్నా సరే బయట అప్పుడు ఎక్కడ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ లేవు. వాళ్ళు ఏం చేయరు, ఆన్లైన్ అడాప్ట్ చేసుకోలేకపోయారు. ఆ 2 years 3 years చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సో ఎవరైతే అప్డేట్ అవుతూ ఉంటారో, టెక్నాలజీ తగ్గట్టు వాళ్ళు నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు. సో అయితే నాగరాజ్ గారు 4th పాయింట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, బిజినెస్లో 2 types ఆఫ్ థింకింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రెడ్ ఓషన్ థింకింగ్ అండ్ బ్లూ ఓషన్ థింకింగ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న బొమ్మ చూపిస్తాను చూడండి. ఇక్కడ రెడ్ ఓషన్ అంటే ఏంటంటే భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది. ఒకటి పట్టుకుంటారు, ఫుడ్ పట్టుకుంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, క్లోత్స్ పెట్టుకుంటారా చాలా కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ కొట్టుకుంటూ వీళ్ళలో వాళ్ళు పోటీ పడుతూ వీళ్ళకన్నా బెటర్ ప్రైజింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రాఫిట్స్ని తగ్గించుకుంటూ చివరికి మునిగిపోతారు. బ్లూ ఓషన్ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని పట్టుకుంటారు. ఇప్పటి వరకు అటువంటి ప్రాబ్లం లేదు, దీనికి సొల్యూషన్ లేదు అని చెప్పేసి దీని మీద ఎవరు ఫోకస్ చేయలేదని ఆ ప్రాబ్లం మీద వీళ్ళు ఫోకస్ చేసి దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు రెడ్ ఓషన్ థింకింగ్లో ఉన్నారా, బ్లూ ఓషన్లో ఉన్నారా? మీరు ఎప్పుడు రెడ్ ఓషన్ నుంచి బ్లూ ఓషన్కి మీరు మారాలి, షిఫ్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు షిఫ్ట్ అవుతారో మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలుగుతారు. లేదా మీరు కొన్ని నెలల్లో 5 to 6 years మీరు మూసుకుపోతారు, బిజినెస్ క్లోజ్ చేసేయాల్సి వస్తుంది. అందుకని మీ మైండ్ సెట్ ఎప్పుడు బ్లూ ఓషన్ స్ట్రాటజీ వైపు, ఎటువంటి కాంపిటీషన్ లేకుండా మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. అది ఎలా బిల్డ్ చేసుకుంటావు? ఆల్రెడీ రెడ్ ఓషన్లో ఉన్నావు, నీకంటూ యూనిక్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఉందా? అది ఎలా మార్కెట్లోకి తీసుకెళ్తున్నావు? దాన్ని అద్భుతంగా ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు? దీనివల్ల పీపుల్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, నీ కస్టమర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, నువ్వు ఎంత ఎమోషనల్గా దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళుగుతున్నావు అనే దాని మీద బట్టి నువ్వు బ్లూ ఓషన్ స్ట్రాటజీలో నెంబర్ 1గా ఉంటావు. సో అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, మీరు రెడ్ ఓషన్లో ఉన్నారా, బ్లూ ఓషన్లో ఉన్నారా? మీ కాంపిటీషన్ ఎవరు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఎన్నేళ్ళు సస్టైన్ అవ్వగలరని మీరు అనుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎక్కడ ఉన్నాము, మాకు చాలా కాంపిటీషన్ ఉంది, మేము ఎలా ముందుకు వెళ్ళాలి, గ్రో ఎలా అవ్వాలి అనే సందేహం మీకుంటే మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మీరు స్టార్టప్ అయినా సరే, ఒక బిజినెస్ను గ్రో చేసుకోవాలి అనుకున్నా సరే, మీరు టీంని మేనేజ్ చేసుకోవాలి అనుకుంటున్నా సరే, ఎటువంటి వాటినైనా మార్కెటింగ్, సేల్స్ అద్భుతంగా మీరు ఎలా చేసుకోవచ్చు, ఒక లోగో నుంచి, ఒక యాప్ నుంచి మీరు ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేవి మేము సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ చేసి మీరు రెడ్ ఓషన్ నుంచి బ్లూ ఓషన్కి మిమ్మల్ని మేము తీర్చిదిద్దుతాం. చాలామంది ఎంప్లాయీస్ కంపెనీస్లో కనుక మనం చూస్తే రెడ్ ఓషన్ స్ట్రాటజీలోనే ఉంటారు, బ్లూ ఓషన్ స్ట్రాటజీకి రారు. అంటే వాళ్ళు మారడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు వాళ్ళ జీతం 15,000 రూపాయలు ఉంటే 15,000 రూపాయల దగ్గరే అయిపోతారు, లేదంటే 25,000 ఉంటే 25,000 దగ్గరే అయిపోతారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు కూడా ఎదక్కపోవడానికి కారణం కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే కొన్ని కంపెనీస్ డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎంప్లాయీస్ మైండ్ సెట్ కూడా కొంత ఉంటుంది. సో వాళ్ళని కనుక మీరు ఈ రెడ్ ఓషన్ స్ట్రాటజీలో నుంచి కాకుండా బ్లూ ఓషన్ స్ట్రాటజీలో నుంచి చూస్తే, అంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా మారుకునే అవకాశం ఉంటుంది, మీ కంపెనీ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదే. సో ప్రతి ఒక్కరూ ఛాన్స్ లేదు, బ్లూ ఓషన్ స్ట్రాటజీకి రావాల్సిందే, దర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. సో ఎవరికన్నా మీరు ఎక్కడున్నారు, మీ బిజినెస్ ఎక్కడుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు డెఫినెట్గా శ్రావణ్ వారణాసి గారి వీడియోస్ మీరు చూడండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కేస్ స్టడీస్, రీసెర్చ్, దాంతోపాటు చాలా కంపెనీస్ తోటి ముందుకు వెళ్ళి ఇవాళ ఆల్మోస్ట్ 100 కంపెనీస్కి ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదంటే ఐటీ కంపెనీస్ కానివ్వండి, కార్పొరేట్ కంపెనీస్ ఏమున్నా సరే వాటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఆ ట్రైనింగ్ మీకు కావాలనుకున్నా, లేదంటే ఒక ఎంప్లాయీ మీరు ఒక రైట్ శాలరీ తోటి ముందుకు వెళ్ళాలి, సో పర్సనల్ కోచింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే, అండ్ దాంతోపాటు ఏ బిజినెస్ అయినా సరే మీరు నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ అవసరం. అంటే టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది మీకు కనుక కావాలి అనుకుంటే సో శ్రావణ్ వారణాసి గారి అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఎలా సార్, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సార్ అదే ఇందాక చెప్పినట్టు, ఎవరైతే వాళ్ళ బిజినెస్ని స్కేలప్ చేసుకోవాలి,
స్టార్టప్లో ఉన్నారా, మీరు ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ ఉందా, మీకు ఆల్రెడీ వందలాది వేలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారా, వాళ్ళకి ట్రైనింగ్ కావాలా, దాని నుంచి మీరు ఎదగాలనుకుంటున్నారా, ఏంటి మీ ఎండ్ గోల్ ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకొని దాన్ని బట్టి మన అపాయింట్మెంట్ తీసుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒక 2 to 3 hours మనం ఒక రోడ్ మ్యాప్ వేస్తాం. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఎన్ని సెషన్స్ అవసరం, ఎటువంటి సపోర్ట్ కావాలి అనేది మనం డిస్కస్ చేసుకొని వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేస్తాం సార్. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫోకస్డ్గా ఉన్నారా లేదా, మీకు గ్రోత్ మైండ్ సెట్ ఉందా, ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నారా, గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నారా, మీకు ఎటువంటి ట్రైనింగ్స్ అవ్వాలి అనేది నేను మొత్తం స్టెప్ బై స్టెప్ వేసి ఎన్ని ట్రైనింగ్స్ కావాలి, ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడుకోవాలి, ఎటువంటి సేల్స్ టాక్టిక్స్ వాడాలి అనే వాటన్నిటిని నేను ఒక రోడ్ మ్యాప్ వేస్తాను సార్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.